ప్రైజ్ ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన, మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? రక్షణ టీవీ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో దోహదపడుతున్నాయని మీరు తెలియచేస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి ఆరోపిస్తూ ఉన్నాం. సువార్తికుని స్వాగతం అని చక్కని కార్యక్రమం మరి ప్రేక్షకాదరణ పొందుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది దైవజనులు వారి యొక్క వ్యక్తిగత విశేషాలను మీకు తెలియచేస్తూ ఉన్న నేపథ్యం కదా. మరి ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు 600 నుండి 700 వరకు మరి క్రైస్తవ పాటలు పాడినటువంటి ఓ చక్కని మధుర గాయని అని చెప్పొచ్చు. మనందరికీ చాలా సుపరిచితురాలు. అటు కుటుంబాలను కట్టే విషయంలో, అటు సంగీత పరిచర్యలో, గాన పరిచర్యలో, అలాగే పొలిటికల్గా మరి కమ్యూనిటీకి ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సువార్తికురాలు, దైవజనురాలు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. డాక్టర్ రాధా మాథ్యూస్ గారిని మనం ఈరోజు రక్షణ టీవీకి ఆహ్వానించాం. వారి జీవితపు విశేషాలను ఈరోజు తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క కృపా కార్యాలు వారి జీవితంలో ఎలా ఉన్నాయో వారి నోటే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా డాక్టర్ రాధా మాథ్యూస్ గారిని సువార్తికుని స్వాగతం అని ఈ చక్కని కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించేద్దామా? ప్రైజ్ ది లార్డ్ అక్క. రక్షణ టీవీ తరఫున మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో ప్రతి వారము మేము దేవుని యొక్క పరిచర్లో వాడబడేటువంటి దైవజనురాండ్రను అంటే వారి యొక్క ఏ విధమైనటువంటి పరిచర్య అయినా వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారో వారి యొక్క వ్యక్తిగత విశేషాలను ప్రేక్షకులకి తెలియజేస్తూ ఉంటాం. అందులో భాగంగా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు ఒప్పుకున్నందుకు రక్షణ టీవీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని, దేవుని యొక్క కృపా కార్యాలు మీ జీవితంలో ఎలా ఉన్నాయన్నది మీ మాటల్లో తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాము. చాలామంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మీరు అసలు ఏ కుటుంబం నుంచి వచ్చారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ స్వస్థలం ఏంటి? ఎంతమంది సిబ్లింగ్స్? ఈ డీటెయిల్స్ కన్నా ముందు మరి రక్షణ యాజమాన్యం వారికి, అలాగే చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన బెన్నర్కు మరి ప్రేక్షకులందరి తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఏంజెల్, మిమ్మల్ని కూడా నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను. కానీ టు టీనేజ్ అప్పటి నుంచి కూడా యు ఆర్ ఇన్ మినిస్ట్రీ. సో యు ఆర్ బ్లెస్సింగ్. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా అది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. సో బెన్నర్ గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి నా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు కదా. వీఆర్ ఫ్రమ్ హిందూపూర్, అనంతపురం డిస్ట్రిక్ట్ హిందూపూరు. మరి మా తాతగారు అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఒక 18 సంవత్సరాలు చేశారు. సో చాలా భక్తి కలిగిన మల్లెల అంటే మీరు తెలిసి ఉంటుంది, మల్లెల దావీదు వాళ్ళ ఫ్యామిలీలో అనమాట. సో మేము 7 మంది, మా అమ్మకు, మా నాన్నకు. మా మదరు డబుల్ MA MAd. మా ఫాదర్ కూడా అంటే హీజ్ నో మోర్, అమ్మ కూడా నో మోర్ అనుకోండి. కానీ ఇద్దరు కూడా వాళ్ళ ప్రొఫెషనల్స్లో వాళ్ళు హైగానే పెరిగారు. మేమంతా ఆటోమేటిక్గా హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం. కానీ హిందూపూర్ మటుకు నేను పుట్టిన స్థలము. మల్లెల దావీదు గారు అంటే మన ఆంధ్ర క్రైస్తవ. అంటే మీరు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించారనమాట? నేను జన్మించింది క్రైస్తవ కుటుంబంలోనే. కానీ మా ఫాదర్ హీస్ ఫ్రమ్ మచిలీపట్నం. దే ఆర్ ఫ్రమ్ బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్. మా అమ్మని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరు KT మూర్తి అండ్ మా అమ్మ పేరు కాంతమ్మ, మల్లెల కాంతమ్మ. మా నాన్నగారు కానుకోలేరు అంటే మచిలీపట్నంలో మంచి పేరుంది. కానీ యేసు ప్రభులు మా తాతగారు వీళ్ళందరూ అంగీకరించి అందరూ కూడా హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న, అంటే తండ్రి హైందవ కుటుంబం నుంచి వచ్చారు, తల్లి ఇటు క్రైస్తవ విధానం.
సో మీరు ఎలాంటి భక్తి విధానంలో పెరిగారు? మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండే. ఓకే. యా, మా ఫాదర్ వాళ్ళందరూ కూడా దో దే ఆర్ ఫ్రమ్ బ్రాహ్మిన్ బ్యాక్గ్రౌండ్, అందరూ రక్షణ పొందారు, అందరూ కూడా క్రిస్టియన్స్. సో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే అంతా. ఆల్మోస్ట్ 7 సంతానం కదా మీరు, ఉమ్మడి కుటుంబం. ఎట్లా ఉండేది మీ చైల్డ్హుడ్ డేస్? చాలా బాగుండేదిరా. ఒక విధంగా చెప్పాలంటే నాకు 16 years వచ్చేంత వరకు మేము బాగానే బ్రతికాం. కానీ మా ఫాదర్కు బాగా డ్రింక్ అలవాటు అయిపోయి మొత్తం ఆస్తులు పోయాయి, ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. కానీ ఆ బీదరికంలో కూడా మేమంతా కూడా చాలా కలిసికట్టుగా ఉన్నాం. మా మదరు డైలీ అసలు ఫ్యామిలీ ప్రేయర్ లేనిదే మాకు భోజనం ఉండదు, ఏముండదు. మేము 7 మంది కాకుండా ఇంకొక 2 అమ్మ పెంచింది, మా ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఒకసారి మా మేనమామ గారు వచ్చి, ఇంత మీరు కష్టపడుతున్నారు, వీళ్ళిద్దరిని ఏదైనా అనాథాశ్రమంకు పంపించేసేయండి అంటే, అమ్మ పంపినని. నా పిల్లలతో పాటు నేను వాళ్ళని పెంచాను కనుక వాళ్ళని ఎక్కడికి పంపించినాను. సో 9 మంది 11 మంది మేము ఇంట్లో పేదరికం అనుభవించాము. భోజనాన్ని కూడా ఒక్కొక్కసారి సఫర్ అయ్యాం మేము. కానీ అంతా కలిసి కట్టుకునే ఉన్నాం, ఇప్పటికీ అలాగే ఉన్నాం. వండర్ఫుల్. యాక్చువల్గా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఏమీ లేదు, ఇంకా ఎక్కువ మా ఫ్యామిలీస్లో మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మా చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయి, అందరికీ అయ్యాయి. సెకండ్ ఫ్యామిలీస్ కూడా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా అందరు కూడా వెరీ లవ్వింగ్. అసలు ఒక పెద్ద సాక్ష్యంగా చెప్పుకుంటారు హైదరాబాద్లో. మాది పెద్ద ఖాందాను, కానీ గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు. మమ్మీ స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉండేది అక్క? మమ్మీ షీ వాజ్ ప్రిన్సిపల్ అనమాట ఒక స్కూల్కు. ఓకే. MA MEd తను చాలా పెద్ద స్కూల్కు ప్రిన్సిపల్గా ఉండింది. కానీ అందరిలాగా ఎప్పుడు ఒక బైబిల్ పట్టుకొని బైబిల్ ఆ టైప్ ఆఫ్ భక్తి కాదు ఆమెది. సొంకారి టైపు ఇదనమాట. శివస్ అంటే మాకు కూడా అంతా కొంచెం సినిమాలు పిచ్చి ఉండేది. సో అంతా ఆ విధంగా పెరిగాం. కానీ మా మదరు, ఆమెకు అసలు అవార్డ్స్ కూడా వచ్చాయి. షీఈస్ బెస్ట్ ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేటర్. చాలా పెద్ద పెద్ద వాళ్ళని చీఫ్ గెస్ట్లుగా పిలిపించేవాళ్ళు అట్లా. కానీ మా మదర్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఎంత మా ఫాదర్తో ప్రాబ్లం ఉన్నా ఆమె ఎప్పుడు ఏడవడానికి నేను చూడలేదురా. అంత ధైర్యశాలి. అంటే ఏ టైప్ ఆఫ్ సమస్య అయినా పరిష్కారము చేయగలదు తను. మేము అందరం కూడా అలాగే పెంచింది తను. సో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను హ్యావ్ ఫినిష్డ్ మై BA B.Ed. MAలో కూడా ఒక 4 మార్క్స్తో పోయింది అనుకోండి. అండ్ జయశేఖర్ గారి వాళ్ళ దాంట్లో గుడ్ న్యూస్ దాంట్లో కూడా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై BD దేర్. ఓకే. ఓకే ఓకే అక్క, మీ అకాడమికల్ క్వాలిఫికేషన్ పక్కన పెడితే అసలు మీరు అంటే చెప్పాలంటే మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా ఒక నామినల్ క్రిస్టియన్ ఆ ట్రెడిషన్స్లో ఉన్నారు. సో అలా ఉన్న సమయంలో మీరు ఎట్లాగా యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారు? అది యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించే ముందు నేను సినిమా పాటలు పాడేదాన్ని. ఓకే. మై హస్బెండ్ యూస్ టు ప్లే డ్రమ్స్, జాజ్ ప్లేయర్. హీ వాజ్ టాప్ నంబర్ జాజ్ ప్లేయర్ సిటీలో. ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది అక్క మీకు? నేను ఐ వాజ్ 22 when I మ్యారీడ్. సో అంతకుముందు అంటే ఐ వాజ్ అ టాప్ సింగర్ ఫిలిం సాంగ్స్లో. రవీంద్ర భారతి ఇక్కడ అక్కడ అంతా కూడా చాలా ప్లేసెస్లో ఈవెన్ 100 days ఫిలిమ్స్ అవుతాయి కదా, వాటన్నిటికి కూడా నన్ను పిలిచేవాళ్ళు. ఈవెంట్ సింగర్గా వెళ్ళేవాళ్ళు. యా, చాలా అంటే చాలా వాడబడ్డాను. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు పర్సులో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ చదివి ప్రభా ఈ పాట బాగా పాడాలని సినిమా పాట పాడేదాన్ని. అంటే తెలీదు, అవివేకం అనుకోండి, తెలీదు. దేవుడిచ్చిన తలాంతుని నేను మిస్యూజ్ చేస్తున్నానని నాకు తెలియదు. సో ఆ విధంగా నేను మా హస్బెండ్ ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. అంటే సింగింగ్ అంటే ఒక పర్ఫార్మెన్స్ లాగా వెళ్ళిపోయింది అంతే. మాకేమది అంటే తప్పుగా అనిపించలేదు. అంటే ఎవరికైనా మాకు చెప్పలేదురా.
మళ్ళీ టాప్ స్పీకర్స్ వచ్చేవాళ్ళు బ్యాప్టిస్ట్లో అంతా యూత్ మీటింగ్స్లో మేమే ఫస్ట్, క్విజ్లో మేమే ఫస్ట్, సింగింగ్లో మేమే ఫస్ట్, ఎజ్రా వీళ్ళంతా మేము ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ గ్రూపే, ఒక 1 or 2 years ఇటు అటు ఉన్నాం. కానీ ఎవరు కూడా చెప్పలేదు ఇది దేవుడు ఇచ్చిన తలాంతు, మీరు దేవుని కోసమే వాడాలనేది తెలియలేదు. సో వికీ హెన్రీ అన్న గారు ఫస్ట్ నన్ను ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడించారు, గాస్పెల్ సింగ్ ఫస్ట్. సో అన్న ఇస్ మై గురు, వికే హెన్రీ అన్న ఫస్ట్ ఆయన పాడించారు. సో ఫిల్మ్ సాంగ్స్ పాడుతున్నాను, ఇవి పాడుతున్నాను. కానీ 1976లో మా పెద్ద తమ్ముడు, నౌ హీఈస్ బిషప్ సుధాకర్, గోల్నాకాలో బేతెల్ గాస్పెల్ చర్చ్ అనే చర్చ్ ఉంది. అతనుకు ఒక మాదిరి అంటే ఎక్కడ ఏ చర్చ్లో ఉన్నా ఆయనకు మనశ్శాంతి ఉండేది కాదు. సో హెబ్రోన్లో జాయిన్ అయ్యాడు, 6 నెలలు అక్కడే ఉన్నాడు. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసాం మేము ఆయనలో. వాడు అసలు కోపం పోయింది, ఎవరిని తిట్టేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. అసలు రూమ్లో తలుపేసేసుకున్నాడంటే 7-8 గంటలు ప్రార్థనలోనే ఉండేవాడు. ఆయన ప్రవర్తన చూసి, ఆయన జీవితంలో వచ్చిన మార్పును చూసి దెర్ ఈజ్ సంథింగ్, ఇది సాల్వేషన్ అంటే అని ఎవ్రీడే. అప్పుడు మా ఫ్యామిలీ ప్రేయరు కొంచెం డిఫరెంట్గా అయింది. సుధాకర్ రక్షణలోకి వచ్చిన తర్వాత కూర్చొని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మనము యేసుప్రభు మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి, అదే నిజమైన రక్షణ, వాళ్ళే నిజమైన క్రైస్తవులు, యూ హ్యావ్ టు బి బార్న్ అగైన్ అని. తమ్ముని బట్టి నేను, మా అమ్మ, మా అక్క చెల్లెలు మొత్తం అందరూ రక్షణలోకి వచ్చాం. నాకు ప్రత్యేకమైన దీవెన దేవుడు ఏమిచ్చాడంటే, నేను మా సిస్టర్ సబిత, షీఈ్ ఆల్సో మినిస్ట్రీలో ఉంది, మేమిద్దరం కలిసి హెబ్రోన్కి వెళ్ళాం. వెళ్ళి మిస్ మార్టిన్ నన్ను ఉండింది అప్పుడు, ఆవిడ చైల్డ్ ఇవాంజలిజం దాంట్లో చాలా ప్రార్థన పడ్డారు. ఆవిడ దగ్గరికి వెళ్తే బ్రదర్ బక్సింగ్లో గారిలో చూసిన తగ్గింపు మేము ఏంటంటే, బెంజమిన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చారు ఆయన. ఇట్ సీమ్స్ 2 ladies దే హ్యావ్ యాక్సెప్ట్ ద లార్డ్, ఐ వాంట్ టు ప్రే ఫర్ దెమ్ అని మిస్ మార్టిన్ ఇంటికి ఆయన వచ్చారు. అటువంటి తగ్గింపు ఇవాళ రేపు ఏ సేవకుల్లో ఉంటుందిరా. అప్పటికైనా టాప్ 76, 79, 78 అంటే ఆయన వచ్చి ఆయన మోకాళ్ళ మీద ఉన్నారు, మేము మోకాళ్ళ మీద ఉన్నాము. మా ఇద్దరి తలల మీద చేతులు పెట్టి ప్రేయర్ చేశారా. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. నిజంగా ఆ అనాయింటింగ్ అనుకుంటాను ఇప్పటి వరకు కూడా, దే ఆర్ ఫ్లోయింగ్ అంతే. మా సుధాకర్ అయితే, మీ ఇద్దరు ఎంత బ్లెస్సెడ్ అక్క, నేను 6 నెలలు ఉన్నాను బ్రదర్ బక్సింగ్, ఎప్పుడైనా నా మీద చేతులు పెట్టి ప్రేయర్ చేయలేదు, మీ ఇద్దరికి చేశారు అని. షీఈ్ ఆల్సో ఇన్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ మా చెల్లెలు. దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ కమ్ టు ద లార్డ్. ఒకసారి అంటే ఈ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చాక, యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించిన తర్వాత ఇంకా మూవీ సాంగ్స్ పాడటం మానేసాను ప్రొఫెషనల్గా కంటిన్యూ? లేదు. ఈవెన్ రక్షణ పొందక ముందు కూడా మా హస్బెండ్ అబ్జెక్ట్ చేశారు. ఓకే, ఆయన గురించి చెప్తారా? ఆయన యాక్చువల్గా చూస్తే బేసికలీ దే ఆర్ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, కానీ వాళ్ళ మదరు చనిపోయింది చిన్నప్పుడే. సో ఒక హిందూ లేడీ మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడ టోటల్గా వీళ్ళంతా హిందూజంలోనే పెంచింది. నా మ్యారేజ్ అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. సో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను హిందూ మ్యారేజ్ చేసుకున్నాను, నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన ఒక్కడే వచ్చి బ్యాప్టిజం తీసుకొని మెథడిస్ట్ చర్చ్లో నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఆయన కూడా క్రిస్టియన్ దీంట్లోనే ఉన్నారు. సో అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఎక్కువ ఫెయిత్ ఉండాలి. సో ఈ మూవీ సాంగ్స్ పాడటానికి అబ్జెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే రిలీజియన్ రీజనా, లేకపోతే ఆడపిల్లవు కదా అన్నట్ట? ఏం లేదు, హీస్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్ కదా, అంతవరకు నువ్వు మానేయాలి అని చెప్పలేదు. మ్యారేజ్ అయిపోగానే పొజెసివ్ ఇది అనమాట. ఇంకేం చేస్తాం అప్పుడు, మనం మానేయాలి. మా మదర్ షీ ఈజ్ వెరీ వైజ్ రా. ఆమె ఒకటే, నీ హస్బెండ్కి ఇష్టం లేనప్పుడు నువ్వు మానేయమ్మా. అది అయిన తర్వాత నేను రక్షణ అనుభవంలోకి వచ్చాను. జోషన్య గారు నన్ను పిలిపించి నా సాక్ష్యం విని
విశ్వవాణిలో నాకు చాలా పాటలు పాడి ఆల్ ఇండియా రేడియోలో అయితే అది ఒక క్రిస్మస్ సాంగే అది, అందరం కలిసి పాడాము. ఎన్టీ అన్న చాలా పాటలు రాశారు. దానివల్ల పాటలు పాడుంటారు ఇప్పటి వరకు? నేను కూడా ఒక 600-700 పాడి ఉంటాను. బా, క్రిస్టియన్ సాంగ్స్. యా, సో మరి ఈ సాంగ్స్ పాడేటప్పుడు అబ్జెక్ట్ చేయలేదా? దానికి కూడా పెద్ద ఇది చేసేవారు. ఓకే ఓకే. నువ్వు వెళ్తే ఒకటే నెలలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అట్లా కండిషన్స్. సో అదేవిధంగా ఆయన నాకు ఎంత అంటే ఫ్రీడమ్ ఇచ్చారో నేను ఆ విధంగానే చేశాను. కానీ జోష్ అన్నయ్య నాకు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఆయనకి ఏంటంటే నా ప్రతి రికార్డింగ్కు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండడం నాకు అలవాటు. ఇప్పటివరకు ఒక్క సాంగ్ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ లేకుండా నేను పాడలేదు. అన్నిటికీ ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాను నేను. అందుకని ఆయన ఏంటంటే ఆయన మెసేజెస్ ముందు చెల్లి రాధ పాట ఉండాలి, చెల్లి రాధ పాట ఉండాలి అని ఇది చేసేవారు. సో అట్లా ఈవెన్ బయట ప్రోగ్రామ్ ఉందన్నా కానీ 1 డేనే నాకు పర్మిషన్. 3 days ఉంటాయి విశ్వవాణి మీటింగ్స్, నాకు ఓన్లీ 1 డేనే పర్మిషన్. 2 days నన్ను అలో చేసేవారు కాదు. ఓకే ఓకే. సో ఆ విధంగా స్లోగా ఇది చేసాము. అయితే ఒక టైం వచ్చింది, ఈరోజు ఒక ప్రోగ్రామ్, నిన్న ఒకరు ప్రోగ్రామ్ అనేటప్పటికీ ఈయన ఇరిటేట్ అయిపోయి ఇంకా నువ్వు పాటలన్నీ మానేస్తే నువ్వు పాటలు పాడము. ఆ రికార్డింగ్కి వెళ్తే కూడా నాకు కండిషన్ అనమాట, 9 లోపల ఇంట్లో ఉండాలి అని. నేను ఎట్లా పాడాను, నా పాట వినడానికి కూడా నాకు టైం ఉండేది కాదు. వెళ్ళిపోవాలి, ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, తిడతారు ఆ విధంగా. సో ఒకరోజు నేను కూర్చొని, ప్రభా ఈయన నాకు శిరస్సు, నాకు ఎక్కడ ఉన్నా కానీ ఒక మాదిరి అంటే అలజడి అనేది ఉండేది. ఇంటికి వెళ్ళిపోవాలి, ఏదో పాడేసాను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇట్లా కాదు ప్రభా, నా భర్తను టోటల్గా మార్చు. మేబీ నా కోసం బ్యాప్టిజం తీసుకొని మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఆయనలో కూడా టోటల్ మార్పు వస్తేనే నేను అప్పుడు ప్రశాంతంగా నేను నీ సేవ చేయగలను కదా ప్రభు అని ఆ రోజు చెప్పాను మా హస్బెండ్కు. ఇంకా నుంచి నేను పాటలు పాడినండి, నేను పాడుతూ ఉంటే పక్కింటోళ్ళు రక్షణలు పొందుతారు, అది చాలు నాకు. ఇంకా నేను వెళ్ళాను బయటకంటే ఆయన నమ్మలేదు. దీనికి పాటలు ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అంతా చేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపద అనేసి సరే సరే అన్నారు. 2 months అయింది, 3 months అయింది, 6 months అయింది. వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. జోషన్ ఇంటికి వచ్చి నువ్వు రాకుంటే ఎట్లా చెల్లి అంటే అని ఆయనకి ఇష్టం లేనప్పుడు, ఇద్దరికి ఇంట్లో మెంటల్ పీస్ లేనప్పుడు నేను ఏమొచ్చి పాడతాను అన్న, ఏమనుకోకండి అని అలా అయింది. అయితే హీ వాజ్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట, మా హస్బెండ్ కెనరా బ్యాంక్లో ఆఫీసర్. అక్కడ ఒక 10 rupees కూడా డెఫిసిట్ రావడానికి వీల్లేదు, వాళ్ళ రూల్స్ అట్లా ఉంటాయి బ్యాంక్లో. అట్లాంటిది 500 rupees డెఫిసిట్ వచ్చింది. అది కూడా ఎలా, ఎవరొక ఓల్డ్ లేడీ వస్తే హరిబరిలో అయినా ఇచ్చేసారేమో తెలియదు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయిపోయి మొత్తం బాంబే నుంచి సెంట్రల్ వీళ్ళు వచ్చేసారు. వచ్చేసి మీకు ఛార్జ్ షీట్ ఇస్తాము, మీ మీద ఎంక్వైరీ చేస్తాము. ఇట్లా అసలు రికార్డ్ బ్రేక్ అనమాట, అంత డిసిప్లిన్డ్ బ్యాంక్లో. హీ హాస్ వెరీ గుడ్ నేమ్. అది తట్టుకోలేకపోయారు ఆయన. ఇంక ఎవ్రీడే నైట్ అనమాట చూస్తూ ఉంటే ఏడుస్తూ ఉండేవారు. నాకు ఛార్జ్ షీట్ వచ్చిందంటే ఇంకా అంతకన్నా అవమానం ఏముండదు రాదా, నాకు నేను తట్టుకోలేను అంటే నేను ఒకటే చెప్పాను. అప్పుడు మన సిఎస్ఐ వెస్లీ చర్చ్ యూత్ మన ముషీరాబాద్, మేమంతా మంచి ప్రేయర్ పార్ట్నర్స్, చాలా కలిసి మీటింగ్స్ మన ఇంట్లో కూడా అయ్యేవి చిక్కడపల్లిలో ఉన్నప్పుడు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అక్క మనం అందరం కలిసి ప్రేయర్ చేస్తాం అక్క, అన్నకి ఏం కాకుండా మనం ప్రేయర్ చేస్తామంటే మేమందరం కలిసి ప్రేయర్ చేస్తాం. బట్ ఐ టోల్డ్ మై హస్బెండ్, ఖచ్చితంగా అండి ఇది దేవుడు మిమ్మల్ని దీంట్లోంచి బయటికి తీసుకొస్తాడు, మిమ్మల్ని బ్లేమ్ కానీరుడు, ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి మీరు బాగా నమ్మకంగా పనిచేస్తున్నారు కదా అని అంటే ఓకే ఓకే అన్నారు. చూస్తే ఎవరైతే డీజేఎం వచ్చారో బాంబే నుంచి, ఈజ్ ఎ క్రిస్టియన్, మనకు తెలీదు. ఆయన కూర్చోపెట్టి నన్ను ఈ మిసెస్ ఏం చేస్తుందంటే టీచర్గా పనిచేస్తుంది సార్, అట్లాగే దేవుడు పాటలు పాడుతుంది అని చెప్పాడంట. ఉన్నాయి ఏమన్నా క్యాసెట్స్ ఉన్నాయి అన్నారంట. ఇంటి దగ్గర ఉన్నాయి సార్.
రేపు తీసుకొని రా అని కేసు కొట్టేశాడు. దేవుడికి స్తోత్రం నిజంగా. అయితే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, నేను దేవుని సేవ మానిపించాను కనుకనే ఈ విధంగా అయింది అని. సో ఐ టోల్డ్ హిమ్, ఎస్ ప్రభు విలన్ కాదండి, మిమ్మల్ని ఏదో ఒక ప్రాబ్లం పెట్టి ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇక ముందు కూడా మీరు పాడమంటే పాడతాను, లేకపోతే లేదు, కానీ మన ఇంట్లో మటుకు పీస్ ఉండాలి అని ఆయనే అన్నారు ఆ రోజు. లేదు రాదా, ఇంక నుంచి నేను ఎప్పటికీ నిన్ను ఆపను, యు కంటిన్యూ నీ సింగింగ్ అని. మీరు నమ్మలేదు, నేను మీటింగ్కి వెళ్తే ఆయనే వంట చేసి పిల్లల్ని కూడా చూసుకునేవాళ్ళు. అసలు నిజంగా అంటే ఇప్పుడు ఇంత ప్రాక్టికల్గా ఆలోచన చేస్తూ ఉంటే, ఇది ప్రొఫెషనల్గా కొంచెం టాలెంట్స్ ఉన్న ఉమెన్కి, అంటే మెయిన్ గృహిణులకి ఇది ఒక పెద్ద పరీక్ష. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయి. ఎందుకంటే అలాంటి సందర్భాల్లోనే గొడవలు పడడము, అలాంటి సందర్భాల్లోనే విడాకుల వరకు వెళ్ళిపోవడం, కొంతమంది అయితే డిప్రెషన్కి వెళ్ళి సూసైడల్ టెండెన్సీస్ తోటి ఉండడం, చాలా రకరకాల తుఫాన్లు. కానీ అసలు మీరు దాన్ని ఎంత బాగా డీల్ చేశారంటే, ఆ సిచ్యువేషన్ ఒక ప్రతికూలత మన మధ్యలో ఉన్నప్పుడు మీరు వారితో గొడవలు పెట్టుకోవడం అలా అంటే ఉంటాయి, కానీ దాన్ని మీరు కంప్లీట్గా ప్రార్థనాపూర్వకంగా దాన్ని చేయడం అనేది చాలా అద్భుతం. అంటే అదే చెప్పాలంటే వ్యూవర్స్ అందరూ కూడా ఈ విషయంలో రాధక్కని మనం మాదిరిగా తీసుకోవాలి. ఎందుకంటే అటు లేడీస్గా ఉమెన్గా మనం చాలా సవాళ్ళ గుండా వెళ్తాం, అటు పర్సనల్గా, అటు ఫ్యామిలీ పరంగా, ప్రొఫెషనల్గా, ఇంకా అన్ని రకాలుగా మనకి ఒకటి కాదు. సో ఇలాంటి ప్రతికూలతల్లో మనం ఎలాగా సమయోచితమైన జ్ఞానంతో దేవుని సహాయంతో ముందుకు వెళ్తున్నాం అనేది నిజంగా మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ మాకు తెలియవు కదా. ఓకే, అయితే ఒక విషయం ఏమైంది తెలుసా, చెప్పండి. మనము దేవునికి లోబడి, మన భర్తకు లోబడి మనం అంటే దేవుని ఎది కనపరచడమే. సో టాలెంట్ ఈజ్ డిఫరెంట్, బట్ ఫ్యామిలీ బిల్డింగ్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కానీ చాలామంది లేడీస్ నేను చూశాను, ప్రొద్దునే ఒక బ్యాగ్ వేసేసుకుంటారు, ఏదో ఇంత ఉప్మానం ఏది చేసి పడేసి దేవుడు నన్ను రమ్మన్నాడు సేవకని వెళ్ళిపోవడం. దేవుడు అట్లా ఎప్పుడు చెప్పలేదు. వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీ గురించి మనం దేవుని దగ్గర లెక్క చెప్పాలి. సో ఈ 6 నెలలు నేను పాటలు పాడలేదు కదా, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా, ఎస్పి కోదండపాణి స్టూడియోలో నేను పాటలు పాడాను ఈ 6 నెలలు. అంటే పరీక్ష జయించినట్టే. ఎజ్రా నేను మేమందరం కలిసి వెళ్ళి ఎస్పి కోదండపాణి దాంట్లో, అంటే ప్రమోషనే కదా. సో మేబీ దేవుడు నన్ను పరీక్షించాడు, నువ్వు అంటే ఆపేస్తావా లేదా అనేసి. బట్ ఐ వాజ్ ఒబీడియంట్ టు మై హస్బెండ్, అంతే. ఆయనకి ఇష్టం లేదు మనం ఎందుకు చేయాలని, అంతే. పిల్లలు ఎంతమంది అక్క? 2 ఆడపిల్లలరా, 2కి మ్యారేజెస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద పాప నేషనల్ డైరెక్టర్ ఫర్ ఆర్ఫనేజ్ దాంట్లో ఆలేరులో, అక్కడ ఒక బ్యాక్ టు బ్యాక్ అని ఒక ఫారినర్స్ది, వాళ్ళు అక్కడ స్కూలు ఆర్ఫనేజ్ దాన్ని అన్నిటికీ చూసుకుంటారు. వండర్ఫుల్. ఇంకొక పాప షీ హాస్ హర్ ఓన్ స్కూల్. ఈ పెద్ద పాపకు కూడా స్కూల్, 2కి స్కూల్స్ ఉన్నాయి. చిన్న పాప కూడా చాలా చక్కగా పాడుతుంది. కానీ ఏమంటే కొంచెం స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇంకా ఇప్పుడప్పుడే అప్కమింగ్ ఇది ఓక్రిడ్జ్లో జాబ్ చేసింది, కానీ షీ లాస్ట్ ఆల్ హర్ హెల్త్ అక్కడ. ఇది ఓవర్ డెడికేషన్. నా 2 పిల్లలు కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. వెరీ వెరీ. మీరు ఒక మంచి సింగర్గా వెళ్తున్న ఈ టైంలో, అంటే మీ గురించి మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారని, అండ్ పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ అని మేము విన్నాం, లీడర్షిప్. సో అంటే ఆ ఫీల్డ్లో అసలు ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్స్ కదా. ఎట్లా ముందు దేన్ని ఎన్నుకున్నారు, అండ్ దాన్ని ఎన్నుకోవడానికి బలమైన కారణాలు ఏంటి? అంటే బేసికల్గా మేము హిందూపూర్ అని చెప్పాం కదరా. హిందూపూర్లో ఏంటంటే, అంటే ఆ ఏరియా అంతా కూడా దేవుని సేవ చేసే వాళ్ళకు చాలా ప్రాధాన్యత ఇస్తారా. మేము ఇప్పటికీ కూడా ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చారంటే ఆయన భోంచేస్తుంటే ఆయన చేయగడుకోవడానికి టవల్ కూడా అందిస్తాం మేము. అట్లా పెరిగాం మేము. అంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు, మనం సేవకుల కోసం నిలబడాలి.
మా అమ్మ ఎప్పుడు అనేది అభిషక్తిని ముట్టకూడదని ఉందమ్మా, మనం ఎప్పుడే కానీ ఒక్క వర్డ్ అనకూడదు. తర్వాత దేవుడికి పక్షపాతం లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. మోషే రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. మిరియను హరోను అన్న దాంట్లో తప్పేముంది? ఈ వయసులో మోషేకి భార్య. కానీ దేవుడు వాళ్ళిద్దరినీ శిక్షించాడు. అంటే దేవుని సేవకు ఎవరైతే అప్పచెప్పుకుంటారో, అంటే సరెండర్ అవుతారో, వాళ్ళ పక్షంగా దేవుడు తప్పకుండా ఉంటాడు. ఖచ్చితంగా. అది మా అందరికి పడిందిరా. మా మొత్తం ఫ్యామిలీస్లో మాకు ఇది ఉంది. దేవుడి సేవకులకు మేము చాలా గౌరవిస్తాం, వాళ్ళ కోసం నిలబడతాం, అంతే. ఇప్పటికీ ఏదైనా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు వస్తుంటే దూరదర్శన్ దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళను ఇట్లా తోసేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే, అప్పుడు అక్కడ యూత్ నాకు కాల్ చేశారు, అక్క వాళ్ళను 4 hours నుంచి అట్లా కూర్చోబెట్టారు అక్క, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇట్లా. నాకు అది ఏమో తెలీదు బెట, బట్ సేవకులకి ఏమైనా అయితే నాకు చాలా రోషం. ఊరుకొని నేను వెంటనే ఆ పోలీస్ స్టేషన్ సిఐని కనుక్కొని, మీరు 2 ముసలాళ్ళని మీరు ఎట్లా చేశారు ఇట్లా అని, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ, ప్రభా ఎవ్వరు ఒక్క ఎమ్మెల్యే క్రిస్టియన్ లేడు, ఎంపీ లేరు, ఎవ్వరు లేరు, మాకు ఏదైనా అయితే మీరు ఎందుకు వాళ్ళకి ఇలా చేసినట్టు, మన కమ్యూనిటీకి ఎవ్వరూ లేరా ప్రభా, 2 ముసలాళ్ళు పాపం వాళ్ళు ఎందుకు అంత సఫర్ కావాలంటే, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఎస్తేరు వల్లే నిన్ను నా ప్రజల మధ్యలో వాడుకుంటాను. ఇంకా అప్పటి నుంచి సేవకులకి ఏమన్నా అవ్వని చేయని, నేను ఎక్కువగా లేడీస్నే ప్రోత్సహిస్తాను. యూత్ను మనం ఎప్పటికైనా రెచ్చగొట్టకూడదు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. మీకు తెలుసలేదు, 2004లో డావిన్సీ కోడ్ మూవీ అని వచ్చింది. అది వచ్చినప్పుడు మొత్తం 3 థియేటర్లో క్లోజ్ చేయించేస్తాం. అది ఐమాక్స్ థియేటర్ దగ్గర మటుకు వాళ్ళు ఇది చేయలేదు, క్లోజ్ చేయలేదు. అది ఎందుకు చేయలేదు అంటే హిందూ ఫెనటిక్స్. మేమందరం అరెస్ట్ అయ్యాం, 21 people. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం మన సేవకులకు నిలబడితేనే ఖచ్చితంగా మనకు బ్లెస్సింగ్. మన సంఘాలను మనము కాపాడుకోవాలి. సో దిస్ ఈస్ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అనేది ఇది. మణిపూర్ కూడా ఇప్పటి వరకు, మొన్నటి వరకు కూడా 3 times వీ హ్యావ్ సెంట్ మొత్తం. సో ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ కూడా అప్పుడే స్టార్ట్ చేశారా మీరు? లేదు బెట, ఇది మొన్న మణిపూర్ ఇష్యూ అయినప్పుడు 3 years అయింది, ఇది 4th year అయింది. మీకు ఎట్లా బర్డెన్ కలిగింది? అది ఏంటి ప్రభా, వాళ్ళంత మంది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియానే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నది నార్త్ ఇండియాలోనే. వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళ మీద అన్ని ధర్మాంతరాన్ని ఇదని వాళ్ళను అరెస్ట్ చేయడము. 1 week బ్యాక్ కూడా అరెస్ట్ చేస్తారు. లేడీస్ను ఒక జైల్లో పెడతారు, జెంట్స్ని ఒక జైల్లో పెడతారు. సో దీంట్లోనే వీ హ్యావ్ 24 అడ్వకేట్స్ ఉన్నారు మనం. సో వీళ్ళందరితో డిస్కస్ చేసి, జన్వాడది అయింది, ఇక్కడ ఆలేరు దగ్గర అయింది, బీబీ నగర్ దగ్గర, ఇక్కడ ఏమైనా కానీ ఇమ్మీడియట్గా మన వాళ్ళు అక్కడికి వెళ్తారు. మాకేమో ఎక్కడి నుంచి ఏమి ఫండ్స్ రావు, కానీ మేము అందరం వీ పూల్ అప్ అమౌంట్ అందరం వేసుకుంటాం. మేము వేసుకొని వీ గో అనమాట. ఓకే. సో చర్చెస్కి ఏమైనా ప్రాబ్లం అయినా, పాస్టర్స్కి ఏమైనా ప్రాబ్లం అయినా, ఇండిపెండెంట్ చర్చెస్ మీదే నా బర్డన్. అదేనండి. అంటే డినామినేషన్ చర్చెస్ దే ఆర్ ఇన్ సేఫ్ జోన్ బెట. వాళ్ళకి అవసరం లేదు, మన లాంటి వాళ్ళ అవసరం వాళ్ళకు లేదు. కానీ ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ సర్వీసెస్ ఏమైనా చెప్తే ప్రేక్షకులకి దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుందేమో కదా అక్క? అదే ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా, మాకు దగ్గర 30-40 మంది మెయిన్ కమిటీ వాళ్ళు ఉన్నాం మేము. ఓకే. దీంట్లో లేడీస్ జెంట్స్ అంతా ఈక్వల్గానే. వీళ్ళకి ఏ ప్రాబ్లం అయినా వీళ్ళు కాల్ చేశారంటే ఇమ్మీడియట్లీగా మేము రెస్పాండ్ అవుతాం. ఓకే, రెస్పాండ్ అవుతాము. ఈవెన్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ బిఫోరు కాంగ్రెస్ గెలవాలని మేమందరం ఫాస్టింగ్ పీరియడ్ చేసాం. అందరూ అన్నారు, ఎందుకు కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ తప్పితే సెక్యులరిజం అనేది ఎవరు కూడా సంరక్షించలేరు అన్నీ దీనిలాగా. ఇంకోటి, క్రిస్టియన్స్కి ఏమైనా అవుతుంటే ఏ పార్టీ నిలబడింది, ఏ పార్టీ నిలబడలేదు. మొదటి నుంచి
కాంగ్రెస్ అంటేనే క్రిస్టియన్స్ అనే కాంగ్రెస్ అంటారు. అవును. మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసాము. 190 మంది ఎస్పీజీ చర్చ్లో మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసాం. మనము ఉపవాస ప్రార్థనలు ప్రత్యేకంగా కొన్ని ఇష్యూస్ మీద అట్లా కాదురా. ఏది సమాజంలో మనం సఫర్ అవుతున్నాం దానికోసం మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. ఓకే. సో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ దేనికి ఎట్లాగా మీరు వచ్చారు దాంట్లోకి? అంటే మా సర్వెంట్ని డైలీ కొట్టేవాడు వాళ్ళ హస్బెండ్. నేను ఒకరోజు పిలిచాను, మాట్లాడాను, చేశాను. ఏం పెద్ద ఇది లేదు. సో నేను ఆ రోజు ప్రార్థన చేసి నేను ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను ప్రభా, ప్లీజ్ నాకు ఇది చేయండి అనేసి ఆ విధంగా ఉమెన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. అండ్ సోనియా గాంధీ ఈజ్ మై ఫేవరెట్. ఆమె నిస్వార్థమైన జీవితాన్ని బట్టి నాకు ఆమె అంటే ఇష్టం. సో ఆమె పేరు మీద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. అండ్ దేవుని మహిమార్థమే చెప్తున్నాను, ఇప్పటివరకు ఒక 4,000 కేసెస్ నేను డీల్ చేస్తుంటాను. అండ్ దాంట్లో వెరీ టఫ్ కేసెస్ ఉంటాయి. నాకు లైఫ్ థ్రెట్ అయినా కూడా ఉన్నాయి. నన్ను చంపేయాలని కూడా అనుకున్నారు, కానీ దేవుడు ఇచ్చిన పరిచర్య కనుక అది చాలా అద్భుతంగా ఇంతవరకు అయితే దేవుడే కాపాడాడు. హాకీ స్టిక్స్ తీసుకుని వీళ్ళను మన ఊర్లో రానివ్వకూడదు, రాధా మ్యాథ్యూస్ అని ఇక్కడ మన మెదక్ ఉంది కదా, మెదక్ చుట్టుపక్కల ఒక 30 ఊళ్ళో కేసులు చేస్తుంటాను నేను. అంతా చేశారు. కానీ నా దగ్గర ఉన్న లేడీస్ అంతా అన్ని రకాలు ఉన్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. వాళ్ళే అంటారు, మేడం ప్రేయర్ చేయండి మేడం, ఈరోజు మనం వెళ్తున్న కేసు చాలా టఫ్ కేసు మేడం అని అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకటే అనుకుంది దాన్ని. ఎస్తేరు వితౌట్ పర్మిషన్ రాజు ముందుకు వెళ్ళింది. అవును కదా. కానీ ఆ రాజు హృదయంలో దేవుడు కనికరం పుట్టించాడంట. సో ఆ ఫేవర్ అనేది మనకు ఉంటే మనం ఏమైనా చేయగలం మనం. సో నేను ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్తే ఎంత డేంజర్ కేసు అంటే అటువంటి డేంజర్ కేసు దేవుడు దాన్ని అంతా సబ్సైడ్ చేసి తుఫానును గద్దింపగా నిమ్మలమా నా దగ్గరున్న అందరినీ నేను రక్షణలోకి నడిపించాను రా. ఎవరిని కూడా వదులుకోలేదు, నా లేడీస్ని ఎవరిని కూడా వదులుకోలేదు. ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ పక్షంగా కూడా మీరు చాలా చేశారు కదా. సో అంటే వీటన్నిటిలో ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇది క్యాంప్ ఫైర్ చేస్తాము. ఏమంటే న్యూ ఇయర్ December 31 కాకుండా December 30th 27th మేము ఎందుకంటే అన్ని చర్చెస్లో ఉంటాయి కదా ఆ రోజు. దాంట్లో ఏంటంటే పెద్ద క్యాంప్ ఫైర్ వేసాం ఎస్పీజీ చర్చ్లో వేసి ప్రతి ఒక్కరు మీకున్న ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ ఒక చిట్టీలోకి వేసి యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ది ఫైర్ అండ్ యూ సీ దట్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ బీ రియలీ అంటే బెటర్. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతికేటట్లు ఉండాలి, ఇతరుల కోసం ఇది చేయాలి. ఎక్కువగా అందరినీ ఇవ్వడం అనేది నేను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్ చూడండి, దాంట్లో వాక్యాలు దంచి ఇస్తారు కానీ పలానా అతనికి బాగాలేదు, ఆయనకు బ్లడ్ కావాలంటే రెస్పాన్స్ ఉండదు. పలానా లేడీ పాపమే హాస్పిటల్లో అడ్మిట్ అయింది, షీఈ్ ఇన్ నీడ్ ఆఫ్ 20,000 అంటే కూడా ఎవ్వరే కానీ ఇవ్వరు. సో ఇన్ దట్ వే ఐఎమ్ మోటివేటింగ్. మనము ఉట్టిగా చెప్పేవాళ్ళం కాదు, మనం ఇచ్చేవాళ్ళని కూడా ఉండాలి, ప్రాక్టికల్గా చూపించాలి. మన క్రియా రూపకంగానే మనం దేవుని ప్రేమను చూపించాలి అని. సో యాజ్ అ ఉమెన్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా. సో ఎక్కువగా అంటే చాలా పోరాటాలు గుండా యుద్ధాలు గుండా వెళ్తున్నప్పుడు బాగా విసిగిపోయి లేకపోతే అలిసిపోయిన సందర్భం ఏమైనా ఉన్నాయిరా? ఏదన్నా ఒకటి షేర్ చేయండి. అట్లాంటివి ఉన్నాయి. అంటే కార్మిక నగర్ అని బోడబండాలో విజయ అని ఒక అమ్మాయి ఉంది పాపం. హస్బెండ్ ఏంటంటే వాడి భార్య అంటే ప్రేమనే, పిల్లలంటే ప్రేమనే, కానీ పిచ్చి తాగుడు. ఎటువంటి తాగుడు అంటే నోరెత్తిందంటే అమ్మాయి కొట్టి 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 అమ్మాయికి ఇప్పటికీ స్పైనల్ కార్డ్ దెబ్బ తిన్నింది, బెల్ట్ వేసుకుని నడుస్తుంది ఇప్పటికీ కూడా. అటువంటి కేసున్నా నేను ఎన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినా
ఎఫ్ఐఆర్ చేపియను, కేసు రిజిస్టర్ చేపియను. దేవుని మహిమార్థమే చెప్తున్నా. 99% భార్య భర్తలను కలపడానికే చూస్తాను, కానీ డైవర్సెస్ అంటే ఈ 4000లో అట్ ద మోస్ట్ అంటే ఒక 7 కేసెస్ అంటే అవి కూడా జెన్యున్ రీజన్స్. అప్పుడు అంటే ఆ అమ్మాయికి థ్రెట్, వాళ్ళ పిల్లలకు థ్రెట్ అన్నప్పుడు చేసాం. కానీ బట్ మా ఇంట్లో వచ్చి ఉంటారు వాళ్ళ హస్బెండ్స్తో కొట్లాడి వస్తే నైట్స్లో కూర్చోబెట్టి వాళ్ళను కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మంచిగా బైబిల్ గురించి ఇది చేసి ఉంటారు. మా హస్బెండ్స్ మారుతారు ఇట్లా. బట్ అది దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానం రా. వీడు నిజంగానే ఈ అమ్మాయికి యోగ్యుడా లేకపోతే లేదా అనేది తల్లిదండ్రులు ఆలోచించారు. అబ్బాయి ఒక ఇంజనీరు, లేకపోతే అబ్బాయి ఒక డాక్టరు, అబ్బాయికి ఒక ఓన్ హౌస్ ఉంది కనుక బంధువులు ఎవరికి కూడా చెప్పకూడదు, లేకపోతే వాళ్ళు కొట్టేసుకొని పోతారేమో ఈ అబ్బాయిని అని ఏం చేస్తారంటే మ్యారేజ్ చేస్తారు. దాని తర్వాత తెలుస్తుంది వాడు హీరో కాదు జీరో అని. అట్లా క్రిస్టియన్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ రా. వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారు చూశారు, గుడ్డిగా పేరెంట్స్ పాపం పాస్టర్ గారు చెప్పిన తర్వాత మనం నమ్మాలి కదండి. పాస్టర్ గారు చెప్పిన తర్వాత పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళంతా కూడా దే ఆర్ హెరాసింగ్ ది విమెన్. అట్లా ఉంది. అయితే వీడేం చేశాడు, పెట్రోల్ తీసుకొని నా ఆటో ఇట్లుంది, నా పక్క నుంచి వస్తున్నాడు నా మీద పెట్రోల్ వేయడానికి. ఈ వచ్చినప్పటి నుంచి నా భార్యకు కొమ్ములు వచ్చినాయి. ఇది చేసంటే మా లేడీస్ అందరు ఏంటి ఆ విజయ అమ్మ మీరు అందరూ వెళ్ళిపోయారంటే ఇప్పుడు వాడు మళ్ళీ నన్ను బాగా కొడతాడంటే 7 మంది లేడీస్ని అక్కడ కాపలా కూర్చోబెట్టాము వైఫ్ దగ్గర. నేను వెళ్తున్నాను, అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళాను, వెళ్తూ ఉన్నాను. వాడు పెట్రోల్ తీసుకున్నాడు, కెరోసిన్ కూడా కాదు. అంటే హౌ గాడ్ హస్ సేవ్డ్ మీ అనేది చెప్తున్నాను నేను. టఫ్ కేసు అంటే ఇదే. నేను అనుకుంటున్నాను ఎందుకు ఈ అబ్బాయి నా ఆటో పక్కన వస్తున్నాడు ఎందుకు అని అనుకుంటుంటే, రే और जल्दी जल्दी नज़दीक जाओ इसको वो पेट्रोल डाल के जला देना रे, नो पूरा औरत पूरा ఏ हो जा रही అనేసి ఏం చేశాడు, దగ్గరకు వస్తుంటే నేను ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభా వీడు పెట్రోల్ వేసాడు కాల్ చేసాడు అనుకో, నీకేం ఘనత నీకేం మహిమ వస్తుంది ప్రభా, నాకు నమ్మకం ఉంది ప్రభా నువ్వు నన్ను కాపాడతావని అని. అక్కడ శ్రీశైలం అని చాలా ఫేమస్ చిన్న శ్రీశైలం యూసుఫ్గూడలో ఆయనదే ఆఫీస్ ఉంది. అందరూ టెర్రర్, బాబు ఇక్కడ శ్రీశైలం ఆఫీస్ దగ్గర ఆపే అంటేనే ఆపాడు అబ్బాయి ఆటో. వాడు రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అరే శ్రీశైలంకు లేకే ఆ తీరేనో ఇప్పుడు ఈయనని తీసుకొని వస్తాడని వాడి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు, వాడి మీద పెట్రోల్ వేసుకొని పచార్లు కొడుతున్నాడు అనమాట. వాళ్ళ ఇంటి గల్లీలో కొడుతూ ఆమెను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు వస్తుంది కదా రాధా మెత్తి చూడు నేను కాల్చుకొని చనిపోతాను, ఆమె ఎదురుగానే కాల్చుకొని చనిపోతాను. మరి వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాచ్ బాక్స్ ఎందుకు ఇవ్వాలరా? నేను చెప్తున్నాను, మ్యాచ్ బాక్స్ ఉంది వాడి చేతిలో, ఎవరైనా ఏ ఫ్రెండ్స్ అయినా ఉంచుతారా? వాడు 5 సార్లు ఇట్లా పుల్ల గీకాడు, 6వ సారి అంటుకున్నాడు. 80% బర్న్స్. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ గాంధీ హాస్పిటల్. అంతట్లో ఉంటే కూడా వాడు ఎంత కఠినాత్ముడో తెలుసా? రాధా మాథ్యూస్ హెరాస్ చేసినందుకు నేను ఈ పెట్రోల్ పోసుకున్నాను, సూసైడ్ చేసుకున్నాను స్టేట్మెంట్. ఇప్పుడు ఇంకా 20% వాడు ఏం బ్రతకడు కదా. కానీ ఆ అబ్బాయి చనిపోయితే నాకు తప్పకుండా జైలు శిక్ష అయ్యేది. అట్లాంటిది పి జనార్దన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గా వచ్చారు గాంధీ హాస్పిటల్ వచ్చి, రే శివకుమార్ రాధా మేడం 3 ఏండ్ల నుంచి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తున్నారు, 3 ఏండ్ల నుంచి ఎప్పుడన్నా ఒక్కసారి పోలీస్ కేసు చెప్పించిందా? వాళ్ళ లేడీస్ అంతా అయితే నీకు ఎందుకురా ఇంత క్రుయాలిటీ అంటే, అది కాదన్నా నీకు తెలియదన్నా, నీ మీద కేసు చేపించిందా? నీ మీద ఏమైనా ఒక దెబ్బ కొట్టారా పోలీస్ స్టేషన్లో? ఏది కూడా లేదు కదా, ఎందుకు ఇది నీ భార్యను బాగా చూసుకుంటే తప్ప అని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ వస్తాడు కదా, ఇది మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ అంటే, సార్ షీఈస్ ఎ వెరీ గుడ్ సోషల్ వర్కర్, వీడు లేనిపోయినవన్నీ అబద్ధాలు చెప్పాడు సార్ వీడు అనేస్తే అప్పుడు కేసుకు కొట్టేస్తారు. అదర్వైజ్
ఐ వుడ్ బీన్ ఇన్ జైల్. అంతే మరి. అంటే ఈ టఫ్ దీంట్లో యేసుప్రభు శక్తి లేకుంటే నేను ఏమి చేయలేకపోయేదాన్ని. తుఫానును గద్దింపగా నిమ్మలమాయను అంతే ఒక కేసులో. అట్లా ఏది ఉన్నా కానీ నా దగ్గర ఉన్న నా కమిటీ మెంబర్స్ కూడా ఎంత మంచోళ్ళు అంటే, మేడం ప్రేయర్ చేయండి మేడం, కారు స్టార్ట్ అవుతున్నది బయట అంటారు. అంటే వాళ్ళు ఏ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ, మేడం ప్రేయర్ స్టార్ట్ చేయండి మేడం అంటారు. కారులో కూడా కూర్చున్న తర్వాత నేను అంటాను, మీరు ఏదైనా సినిమా పాటలు పెట్టుకోండి మీకు కావాల్సిందంటే, వద్దు మేడం మాకు దేవుడి పాటలే బాగున్నాయి, మేము యేసుప్రభు పాటలే వింటాము. అది అట్లా అంటే మనం ఎవరితోనే ఉండిండొచ్చు కానీ బట్ లాస్ట్లీ వాళ్ళు దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద లాట్. దట్ షుడ్ బి అవర్ గోల్. అంతే. నాకైతే దట్ ఈస్ మై స్టాండ్. వండర్ఫుల్ అక్క. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా మనకి బయట నుంచి వచ్చింది. యాక్చువల్గా మనము ఉమెన్గా అంటే భర్త ఎలాంటి వాడైనా కూడా చాలా కనెక్ట్ అయ్యి ఉంటాం కదా. సో మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే మరి ప్రభువులో వారు నిద్రించినప్పుడు, మీ వారు నిద్రించినప్పుడు, సో ఆ శోధనని మీరు ఎలా జయించారు, ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడ్డారు? యాక్చువల్గా నాకు ఒక 3 మెంటర్స్ ఉన్నారు, స్పిరిచువల్ మెంటర్స్. ఫస్ట్ ఈజ్ బిషప్ సుధాకర్, మా తమ్ముడు. వాడి వల్లే మేమందరం రక్షణలోకి వచ్చాము. వెరీ స్ట్రాంగ్ మెంటర్ నాకు. సెకండ్ ఈజ్ సిస్టర్ జాయ్ చెరియన్. ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్. మా హస్బెండ్కి బాగాలేనప్పుడు షీ కేమ్ టు యశోద హాస్పిటల్, షీ ప్రేయిడ్. ఆమె ప్రేయర్ చేసిన తర్వాత 1.5 years బ్రతికారు ఆయన. ఎలా అసలు అంటే ఆయనకు 2007లో స్టెంట్ వేశారు. తర్వాత ఏమైపోయిందంటే కాళ్ళలో వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది ఆయనకు. ఆ కాళ్ళకన్నీ ఎన్ని ట్రీట్మెంట్లు ఇప్పించామంటే చెప్పలేము. దానివల్ల ఏం చేశారంటే షుగర్ ఉంది ఆయనకు, బీపీ ఉంది, 2 ఉన్నాయి. సో 5,000 తీసేశారు. కానీ ఆయనకు తెలియనే లేదు. పిల్లలంతా బాగా చూసుకున్నారా. నిజంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ డాటర్స్ లైక్ దట్. ఎస్పెషల్లీ పెద్ద పాప, దానికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనుకోండి. ఆయనకు తెలియనివ్వలేదు మేము 5,000 తీసేశారని. అప్పటి నుంచి కొంచెము ఒక్కొక్క పార్ట్ లోపల ఆయనకు ఇది అవుతున్నది. కానీ ఎంతమంది ప్రార్థించారంటే నేను ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభా నా 2 పిల్లలకు వాళ్ళ తండ్రి అంటే చాలా ఇష్టం, నువ్వు నన్ను తీసుకో కానీ నా భర్తను తీసుకోవద్దు నువ్వు అని. నేను అసలు ఆ డైరీని నీకు చూపిస్తాను రా. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడంటే ఎన్ని వాగ్దానాలు. నేను ఆయన చనిపోయాడు అనగానే ఈ వాగ్దానాలన్నీ అడిగాను నేను. ప్రభా నువ్వు అన్నావు కదా ప్రభా, పూర్వపు స్థితి నీకు కలగజేస్తానన్నావు, బాలుడు వంటి మాంసం ఎముకలను నీకు ఇస్తానన్నావు. నువ్వు ఇన్ని మాట్లాడి నువ్వు లేడీ కాలవలే నువ్వు గంతులు వేస్తావు, ఇంత మాట్లాడి నా భర్త మామూలుగా లేస్తాడు నడుస్తాడు అనుకున్న మనిషిని నువ్వు ఎందుకు తీసుకున్నావు ప్రభా, ఎందుకు తీసుకున్నాని ఒక 2 months అయితే కంప్లీట్లీ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ రా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్. నేను ఇమాజిన్ చేసుకోలేను ప్రభా, నా భర్త లేకుండా నేను ఇమాజిన్ చేసుకోలేను. అప్పుడు నెహెమియా పాస్టర్ గారు, హీఈస్ వన్ ఆఫ్ మై 3 mentors చెప్పాను కదా, ఆయన వచ్చి ఏమన్నారంటే, అక్క హోసన్న మినిస్ట్రీస్ ఉంది కదా, ఆయన పేరు ఏసన్న గారికి, ఆయనకు రాత్రి అంతా ఇట్లా గట్టిగా అరిచేవాడంట ఆయన, ప్రభా నన్ను తీసేసుకో, ప్రభా నన్ను తీసేసుకో. అట్లా చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు ఆయన. ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నాకు ఎప్పుడో నేను తీసుకోవాలని ఉంది, మీ సంఘస్థులందరూ వాళ్ళు ప్రార్థనలు చేసి బ్రతికించు అని అంటున్నందుకు మేము ఏమీ చేయలేకుండా ఉన్నాము అని అంటే, అప్పుడు ఈయన అన్నాడంట, దయచేసి ప్రార్థనలు ఆపేసేయండి, దయచేసి ప్రార్థనలు ఆపేయండి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ప్లీజ్ ఆపేయండి అన్నట్టు. వాళ్ళు ప్రేయర్స్ ఆపగానే ఈయన ప్రాణం పోయింది. సో నెహెమియా గారు ఏమన్నారంటే, ఒకవేళ అటువంటి డయాలసిస్ వచ్చి ఎవ్రీ ఆల్టర్నేట్ డే డయాలసిస్ ఇవన్నీ అయితే సార్ తట్టుకోగలిగేవారు అక్క. సో గాడ్ నోస్ హిస్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ అని.
రాజ్బాబు గారికి హీ హ్యాడ్ క్యాన్సర్ కదా, అవును. ఆయన ఎంత సఫర్ అయ్యారు. ఈ రెండు వచ్చినా నా హస్బెండ్ తట్టుకోలేకపోయేవాడు. ఏం చేయాలి ఇప్పుడు మన ఇంటోళ్ళం కూడా డయాలిసిస్ తీసుకెళ్ళాలంటే వాళ్ళు సగము బ్రతికుండి ఇదైపోతుంది, మానసికంగాను అటు శారీరకంగాను అసలు ఇదైపోతారు. ప్లస్ క్యాన్సర్ కూడా అంతే కదరా, క్యాన్సర్ కూడా ఎంత హారబుల్. ఆ రోజు నాకు కనువిప్పి జరిగింది, నిజం కదా ప్రభా, డయాలిసిస్ అయినా నా భర్త తట్టుకునేవాడు కాదు, క్యాన్సర్ అయినా నా భర్త తట్టుకునేవాడు కాదు. ఇంకొకటి వెంటనే జాయచర్యన్ గారికి ఫోన్ చేశాను, సిస్టర్ మీరు ఇన్ని వాగ్దానాలు పెట్టి మీరు ప్రార్థన చేశారు కదా అంటే, ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా ఒకవేళ ఆ పర్సను నేను ఇంకా విసిగిపోయాను ప్రభా నన్ను తీసేసుకుంటే గాడ్ వోంట్ స్టాప్ ఇట్. తెలుసారా? మీరందరూ నా కోసం ప్రేయర్ చేస్తున్నారు, కానీ నాకు ప్రభా నేను నీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నాను, నేను ఇంతమందికి ట్రబుల్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని ఆయన ఒకవేళ నన్ను తీసేసుకో ప్రభు అంటే దెన్ గాడ్ వోంట్ కీప్ క్వైట్. సో దట్ ఈస్ ద రీజన్ మై హస్బెండ్ ఇంతమందికి నేను ట్రబుల్ కాకూడదని 35 లక్షలు అయినాయి నన్ను తీసేసుకొని ఆయన అన్నందుకు దేవుడు తీసేసుకున్నాడు. అది. సో మీరు అంటే ప్రేయర్లోనే గడుపుతూ ఆ డిప్రెషన్ నుంచి వచ్చాను. అసలు ఎట్లా అంటే నా హస్బెండ్ గురించి నేను ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటుంటే ఏదో ఒక లేడీ వస్తుంది పాపం, ఆమె బాధ చెప్తుంటే ఇవి నేను పక్కన పెట్టేస్తాను. అదైతే దేవుడు నాకు ఒక దీనిలాగా బర్డన్ లాగా ఇచ్చేసినట్టు. ఒక నైట్ అయితే ఒక అమ్మాయి, మేడం మీరు రాకుంటే నన్ను చంపేస్తారు మేడం నా హస్బెండ్ నా ఆడపడుచులు అని అంటే, రాత్రి 11 అయింది. నేను ఈ టైం నేను ఎక్కడ వస్తాను అన్న, నెక్స్ట్ డే మార్నింగ్ నేను వస్తానులే అన్న. బస్ చంపేశారు వాళ్ళిద్దరు. అది దేవుడు నాకు ఇచ్చిన కాషన్. ఇఫ్ యూ ఆర్ గాన్, నైట్లో నువ్వు పొయ్యి ఉంటే బహుశా అమ్మాయి బ్రతికేదేమో కదా అని. అందుకని ఇప్పటికీ నా పిల్ల పక్కనే ఉంటుంది ఫోన్. ఎనీ టైం ఎనీ ఉమెన్ వెన్ షీ ప్రేస్ డెఫినెట్గా నేను అవైలబుల్గా ఉంటాను. మా వాళ్ళని ఎవరినన్ను ఒకరిని పంపించేస్తాను ఆ ప్లేస్కు. ఇంకోటి మీకు 108 అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని కేసులు చేసామురా అప్పుడు. చాలా భార్య భర్తలు ఇద్దరు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మిస్సెస్, దే ఆర్ బ్లెస్సింగ్ టు అవర్ కమ్యూనిటీ. 108 అని ఫోన్ చేస్తే చాలు, చెప్పండి రాధా మేడం గారు అని, సార్ ఎదుగు పలానా చోట లాలాగూడలో వాడు భర్త కొడుతున్నాడు భార్యను, తీసుకెళ్ళండి, దయచేసి కొట్టకండి సార్, రాత్రి జైల్లో పెట్టుకోండి, మీ పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, వాళ్ళకు భోజనం పెట్టండి, కానీ కొట్టకండి సార్, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తాగుబోతులు, దెబ్బలు తిని ఇదై ఉంటారు అని. సో ఆ 108 ద్వారా అది ఏంటేమో దాంట్లో అంతా వర్క్ చేసే వాళ్ళంతా యూత్ అంతా క్రిస్టియన్స్ సార్, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్. ఇప్పుడు మళ్ళీ లేదు, ఆయన చనిపోయిన తర్వాత అది కొనసాగడం లేదు, కానీ ఆ 108 అనేది అద్భుతంగా సేవ్ చేసింది ఎంతోమంది లేడీస్ నైట్ టైంలో. అది ఓకే, వండర్ఫుల్. మీ లైఫ్ అంతట్లో అంటే పుట్టింది మొదలుకొని మీకు ఊహ తెలిసినప్పటి నుండి మొత్తం ఈ లైఫ్ అంతట్లో నుండి ఒక ఉమెన్గా చాలా ఫేజెస్ గుండా వెళ్ళారు కదా మీరు. సో ఉమెన్ కమ్యూనిటీకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ మనము ఫ్యామిలీకి ఇవ్వాలిరా. చాలామంది ఏం చేస్తారంటే ఈ లేడీస్ స్పీకర్స్ కూడా రెచ్చగొడతారు. ఓ మీరు దేవుడికి లోబడతారా, ఈ భర్తకు లోబడతారా, మీరు దేవుడికి లోబడేటట్టుంటే మీరు ఆయనకే నిలబడాలి మీరు ఇట్లా అని. బట్ బైబిల్లో అట్లా లేదు కదరా. అది ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలిచి నీ భర్తను పిల్లలు మార్చుకోలేకుండా నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఏమి స్వార్థ ప్రకటిస్తావు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. లేదు నేను కూడా పాటలు పాడగలను, నేను వాక్య సందేశం ఇవ్వగలను, కానీ నన్ను వెళ్ళనివ్వడంటే మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి, దేవుడిని నీ భర్తను మారుస్తాడు. ఎందుకంటే నేనే ప్రాక్టికల్గా ఉన్నాను కదా. నేను నీ భర్త మారితే నువ్వు హ్యాపీగా నువ్వు సేవ్ చేయొచ్చు. అంతేగాని కొంతమంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏదైనా గొడవలు వస్తే దీంట్లో ప్రాంతాల వైజు ఉంటాయిరా. ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ఉందా,
తెలంగాణలో భర్తతో కొట్లాడితే అమ్మాయి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో సంవత్సరమైనా మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు అమ్మాయి రాదు. తెలంగాణలో అదొక రోషం అన్నమాట. ఆయనకు భార్య కావాలంటే ఆయనే వస్తాడు. అట్లా చాలా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. నేను ఒకటే అంటా, 1 year నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు, మరి నీ భర్తకి ఎన్ని చెడ్డ అలవాట్లు వచ్చి ఉంటాయి. నువ్వు అక్కడే ఉండి నువ్వు గెలిచి నీ భర్తను మార్చుకోవాలి. కానీ ఇప్పుడు 1 year నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు. ఇంట్లో మీ అత్తమామ ఆడపడుచు వాళ్ళు ఏమంటారు, చూడరా నీ బట్టలు నువ్వే ఉతుక్కుంటున్నావు, మేమే వంట చేసి పెడుతున్నాం ఇట్లా అంటే వాళ్ళకు అవన్నీ మళ్ళీ బయటికి వెళ్ళగానే జెంట్స్కు దే విల్ హ్యావ్ దర్ ఓన్ ఇది ఫ్యామిలీస్ పాడైపోతాయి. సో నేను ఒక్కటే అంట, మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి రోషాలకి పోయి నీ భర్త మారాలంటే మారడు. అదే నీ గమ్యం, అక్కడే ఉండి నువ్వు సాధించుకోవాలి, అక్కడే ఇది చేయాలని. ఆంధ్ర సైడు అలా లేదు. ఆంధ్ర సైడు ఒక విధంగా చెప్పాలంటే తెలివైన పేరెంట్స్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు అల్లుడు గారు అని అల్లుడికి చాలా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కనుక కొంచెం ఇది అవుతాయి. ఇప్పుడు మా అమ్మ అంతే, ఏదైనా గొడవ అయిందనుకోండి, ఏమోలేమా బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఏమో, యూ హ్యావ్ టు అడ్జస్ట్, యు ఆర్ ఎ స్పిరిచువల్ గర్ల్ నో, కనుక యూ హ్యావ్ టు అడ్జస్ట్ అట్లా ఇదే ఇది. సో ఈ ప్రాంతాల వైజ్ ఉంటుంది. ఈవెన్ దీనిలా కూడా ఉంటుంది, అంటే క్లాస్ వైజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక ప్రాబ్లమ్స్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు, హై క్లాస్ వాళ్ళకు వేరే, అన్ని రకాలు దేవుడు నన్ను వాడుకున్నాడు. గోవాకి కూడా వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను, గోవాకి వెళ్ళాను, ఎక్కువగా ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళాను, చాలా వెళ్ళాను. అక్కడ పోలీసు వాళ్ళు కూడా బాగా స్పందిస్తారా, నేను గమనించింది అది. సో యాజ్ అ ఉమెన్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఓకే అక్క, సరే, చాలా శ్రేష్టమైన విషయాలు తెలుసుకున్నాం మీ యొక్క లైఫ్లో నుండి. అక్క, సో మీ యొక్క లైఫ్లో మీ అచీవ్మెంట్స్ ఏంటి? అచీవ్మెంట్స్ అంటే చాలా చాలా సాంగ్స్ పాడాను రా. దాంట్లో అంటే ప్రత్యేకంగా ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుతో పాట నేను పాడితే, షారన్ ప్రవీణ్ ఉన్నారు కదా, అవునవును, వాళ్ళిద్దరు ఒక మీటింగ్లో వచ్చి, అప్పుడు కూడా చక్కగా బొట్టు పెట్టుకొని వచ్చింది ఈ షారన్. నాకు అప్పుడు పర్సనల్గా కూడా తెలియదు వాళ్ళు. ఓకే. సో ఆ పాట కొన్ని వేల సార్లు పాడి ఉంటాను, ఎందుకో నన్ను ఇంతగా. అది నా హృదయంలో నుంచి వస్తుందిరా, ఎందుకు దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తాడు అనేది. సో అది ఇట్ టచెస్ ద హార్ట్స్. ఆ అమ్మాయి ఆ రోజు ఫుల్ టైం మినిస్ట్రీలోకి కమిట్ అయింది. వావ్, షారన్. ఇప్పటికీ ఆ అమ్మాయికి ఎంత కృతజ్ఞత అంటే, ఎక్కడ పోయినా, ఈవెన్ ఆమె సిడీలో కూడా మొట్టమొదటి యేసుప్రభు వల్ల నేను ఇంత స్థితిలోకి వచ్చాను, నేను ఫుల్ టైంలో వచ్చానంటే రాధక్క పాట వల్ల అని చెప్తుంది. ఓకే, అది అవార్డు గురించి చెప్పండి. అయితే ఈ సీఎం అవార్డు ప్రతి ఇయర్ కొంతమందికి ఇస్తారు మన దీంట్లో. అయితే అందరూ ఏం చెప్పారంటే, అక్క ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకోండి, మీరు వీళ్ళ రికమెండేషన్ తీసుకోండి, మీకే వస్తుంది అంటే. నన్ను ఎమ్మెల్యే రికమెండేషన్ నేను ఎందుకు తీసుకోవాలి, నేను యేసుప్రభు కోసం పాడాను, నాకు వచ్చింది ఆ అవార్డు, దేవునికి స్తోత్రం అనుకుంటా, లేకున్నా ఐఎమ్ హ్యాపీ దీంట్లో. నేను మట్టుకు నేను ఎవరి రికమెండేషన్ తీసుకోను అని విశ్వవాణిలో పాడాను. వాళ్ళు నాకు ఇన్ని పాటలు పాడారు రాధక్క అని వాళ్ళు లెటర్ ఇచ్చారు. అందరికన్నా ఎక్కువ సాంగ్స్ పాడింది నేను స్టీవెన్సన్ దీంట్లో. యా, చాలా మంచోడు ఆయన. అద్భుతమైన లెటర్ రాసి ఇచ్చాడు, ఎస్ అక్క థ్యాంక్స్ సో మెనీ సాంగ్స్ అని. ఇప్పుడు ట్రాన్స్వర్ రేడియో విశ్వవాణి ఇవి రెండు సెపరేట్ అయ్యాయి కదా, అట్లా ఇవన్నీ కూడా లెటర్స్ ఇచ్చాను. అంతకంటే నేను ఏమి ఇవ్వలేదు. అక్క నీ ఇష్టం అక్క, నువ్వైతే ఒక 2-3 ఎమ్మెల్యేస్తున్నా రికమెండేషన్. ఎమ్మెల్యేస్ నాకు ఎట్లా ఇస్తారు రికమెండేషను, నేను పాడింది దేవుని కోసము. సో నేను ఎవరిది తీసుకొని జస్ట్ ప్రేయర్ చేశాను రా. 7 people కమిటీ కూర్చున్నారు. 7 రాధన ఖచ్చితంగా రాధక్కకు ముందు ఇవ్వాలి, అసలు చాలా డిలే అయింది, ఇన్నేళ్ళు అయింది అనేసి.
దేవుడికి స్తోత్రం. అది సో లాస్ట్ ఇయర్ బెస్ట్ సింగర్ అవార్డుగా ఇచ్చారు. ఓకే అక్క. సో సింగర్గా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా. హారబుల్. కానీ ఇప్పటి వరకు కూడా నేను స్త్రీలకు కానీ యూత్కి కానీ చెప్పేది ఏంటంటే, ఒక మనిషి మనతో కొట్లాడుతున్నాడంటే మనము పీస్ఫుల్ అయిపోవాలి, వాళ్ళతో మనం కొట్లాడకూడదు. విశ్వవాణి ఆఫీస్కి వెళ్తే ఒకరోజు ఒక చెల్లె ఏడుస్తున్నది. మాకు ఆ రోజు రిహార్సల్స్. నేను ఏంటిరా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నీ గురించి ఏడుస్తున్నాను అని. నేను నా గురించి ఏడవడం అంటే, అవునక్క నువ్వు ఇక్కడ ఒక క్యాసెట్ తీస్తారు, దీంట్లో నాకు 2 పాటలు ఇస్తారు, నీకు ఒక 2 పాటలు ఇస్తారు, కానీ నువ్వు బయట అంత ఫ్రీలాన్స్ కదా, అన్ని చర్చెస్లో పాడతావు, అన్ని సిడీస్లో పాడతావు, వేరే వేరే మినిస్ట్రీస్లో. మాకు బాండ్ ఉంది ఇక్కడ, మేము ఇక్కడ తప్పితే మేము ఎక్కడ పాడకూడదు. మరి అట్లాంటప్పుడు మాకు ఇది అన్యాయం జరిగినట్టే కదా. నిన్ను ఓపెన్గా ఒక్కటే మాట చెప్పాను, రేపటి నుంచి విశ్వవాణి నేను ఒక స్టెప్ కూడా నేను ఎక్కను, నువ్వే పాడుకోరా. ఎప్పుడే కానీ మనం ఎక్కడైనా కలిసినప్పుడు అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా అనేటట్లు ఉండాలి, కానీ నా పాటలు మీకు ఇది కాకూడదు, ఆటంకం కాకూడదు, నీకు ఆయాసం కాకూడదు కదా. నాకు అదే ఇది అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను పాడితే ఈ అమ్మాయికి ఇష్టం లేదా, నాకు వద్దనేసి ఆ రోజు నుంచి ఈ విషయంలో మానేశారు. జోషన్న ఇంటికి వచ్చేసారు, తమ్ముడు ఏంటి తమ్ముడు చెల్లె ఇట్లా డెసిషన్ తీసుకుందంటే, ఏమో అన్న ఆమె ఏదో హర్ట్ అయింది, ఆమె ఒకసారి డిసైషన్ తీసుకుంటే నేనేం చెప్పలేను. నేను ఒకటే చెప్పాను, అన్న ఎవరో ఒకరు అక్కడ ఏడుస్తూ ఉంటే నేను వచ్చి నేను ఎట్లా పాటలు పాడతాను, నేను ఆమెనే వాడుకోండి అన్నాను, నాకు నేను వేరే ఇది చేసుకుంటాను అన్న. ఒకసారి రవీంద్ర భారతిలో ప్రోగ్రాం అవుతున్నది, వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళాం, నేను మా హస్బెండ్ కూడా వెళ్ళాము. అక్కడ ఎమ్మెల్యే ఫస్ట్ స్టార్టింగ్ పాట నాది ఎందుకు నన్ను ఇంతగా పాడగానే ఏమన్నాడు, చాలా బాగా పాడారు మేడం అన్నారు, అంత అయింది. తర్వాత ఈ అమ్మాయి పాడింది, తను చాలా హై పిచ్లో పాడగలదు, నేను పాడలేనురా, హై పిచ్ నాకు రాదు అంత హై పిచ్లో. కానీ ప్రతి సింగర్కు వాళ్ళ పిచ్ అనేది ఒకటి ఉంటుంది, టోన్ కార్డ్ ఉంటుంది. ఇప్పుడు నా స్థాయిలో నేను పాడతాను, ఆమె స్థాయిలో ఆమె పాడింది, అంతే కదా. అయితే వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు తెలుసా నాతో, ఇదే సాంగ్ మీకు ఇచ్చుంటే మీ నరాలన్నీ విరిగిపోయావు కదక్క అన్నాడు ఓపెన్గా. అంటే యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వైఫ్. నేను ఒక్కటే అన్నా, అదైతే కరెక్ట్ తమ్ముడు, పెంట కుప్పల్లోంచి లేవనెత్తి ప్రధానులతో కూర్చుని పెడతాను అన్నాడు దేవుడు. నాకు నిజంగానే ఏ ఆధిక్యత లేదు, కానీ ఏదో నాకున్న గొంతుతో నేను పాడుతున్నాను అంతే. నిజమే, ఆ అమ్మాయిలాగైతే నేను పాడలేను అని. మా హస్బెండ్ చాలా బాధపడ్డారు, అసలు ఇట్లా ఎందుకు అంత ఓపెన్గా అంటే, ఏదో లేండి ఎవరి బాధ వాళ్ళదని ఊరుకున్నాం. మీరు నమ్ముతారో లేదు, లాస్ట్లో చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే ఆయన స్టేజ్ మీదకి వచ్చి, మేడం మీరు ఫస్ట్ పాడారు చూడండి ఎందుకో నన్ను ఇంతగా, అది లాస్ట్లో ఆ పాటతో మళ్ళీ ఎండింగ్ చేయండి మేడం. ఇక్కడ హై పిచ్ వాల్యూ ఎక్కడుంది ఇక్కడ. కానీ అక్కడ మనం తగ్గించుకున్న వల్ల ఏమైంది, వాళ్ళతో మనకు సమాధానం అనేది వచ్చేసింది. నేను ఎప్పుడు అందరితో నేను ఇదే చెప్తా, ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టారు అనుకోండి, అవునా కానీ అంత మంచిదాన్ని అయితే క్లోజ్ అయిపోతుంది. మనం వాళ్ళతో గొడవ పడకూడదు, ఏం పడకూడదు. మనకన్నా తక్కిన వాళ్ళని ఎప్పుడు యోగ్యులుగానే ఎంచుకోవాలని ఉంది బైబిల్లో. యూ హ్యావ్ టు థింక్ ఆల్వేస్ దట్స్ అదర్స్ ఆర్ బెటర్ దెన్ అస్. అప్పుడు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అది వండర్ఫుల్ అక్క. అంటే చాలా విషయాలు మీరు చెప్తా ఉంటుంటే ఇంత స్థాయిలో ఉండి దేవుడు మిమ్మల్ని ఒక క్రమశిక్షణ, అంటే మెయిన్ ఇంకొకటి ఏంటంటే కొన్ని విలువలతో దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అది నేను గ్రహిస్తూ ఉన్నాను మీ మాటల్లో. దేవుడు మీ జీవితాన్ని మలిచిన విధానాన్ని బట్టి, అనేక మందికి మిమ్మల్ని ఆశీర్వాద కారణంగా ఉంచిన దాన్ని బట్టి, అనేక మంది జీవితాలు కట్టబట్టానికి, అంటే నాకు ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనే పేరుతోటి ఆడపిల్లల్ని రెచ్చగొట్టడము, ఫ్యామిలీస్ డిస్ట్రాక్ట్ అయిపోవడానికి, వేరే అంటే విడాకుల వరకు వెళ్ళిపోవడానికి చాలా కౌన్సిలింగ్స్
ఈ రోజుల్లో నిజంగా కట్టే క్రమంలో లేవు కౌన్సిలింగ్స్. కానీ మరి ఎన్ని కుటుంబాలను కట్టిన భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చారు. సో దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ ఫ్యామిలీ జీవితాన్ని బట్టి, మీ పర్సనల్ భక్తి జీవితాన్ని బట్టి అండ్ మీ ప్రొఫెషనల్ ఇన్ని సాంగ్స్, మరి ఒక క్రిస్టియన్ ఉమెన్గా మీకు దేవుడు ఇచ్చినటువంటి మహద్భాగ్యం అది. సో అటు పొలిటికల్గా ఇటు అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి, ప్రాముఖ్యంగా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ద్వారా మీరు చేస్తున్న సర్వీసెస్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగును గాక. దేవుడు మీకు ఇంకా దీర్ఘాయుష్ను ప్రసాదించి అనేక మందికి దీవెనదాయకంగా ఉంచాలని రక్షణ టీవీ తరపున కోరుకుంటున్నాను. వెరీ మచ్. మరొకసారి బెన్నార్ గారికి చాలా చాలా వందనాలు. బెన్నార్ అయితే నాకు మా అబ్బాయి లాగా, చాలా చిన్నోడు, అప్పటి నుంచి కూడా వెరీ డిసిప్లిన్డ్ మనిషి. ఈరోజు ఈ సంథింగ్ ఇన్ ద సిటీ కాదా. అండ్ ఆల్ ది టీమ్ హియర్, ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించును గాక. మళ్ళీ ఇంకొకటి, ఏంజిల్ వాజ్ వెరీ స్మాల్, నేను కూడా 15 or 16 years ఏమో. అప్పటి నుంచి కూడా నేను మీలో చూసింది ఏంటంటే, మీ ఏజ్కు మన కమ్యూనిటీలో మీ అంత ఇంటెలిజెంట్, ద వే ఆఫ్ అంటే ఎక్స్ప్రెషన్ కానీ ప్రజెంటేషను హ్యావ్ సీన్ వెరీ ఫ్యూ. ప్రవీణ్ పగడగాలు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మీరు ద వే అంటే అంత పెద్ద స్కాలర్స్, వాళ్ళతో ఈక్వల్గా మీరు బిబ్లికల్లీ యు ఆర్ వెరీ థరో. సో యు ఆర్ అసెట్ టు ది కమ్యూనిటీ రియల్లీ. ఓకే అక్క, మీ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి రక్షణ టీవీ CMD బెన్నర్ గారి తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం కదా. డాక్టర్ రాధా మాథ్యూస్ గారి యొక్క జీవితాన్ని, వారి యొక్క అనుభవాల్ని నేను వింటూ ఉన్నప్పుడు నిజంగా మనలాంటి వాళ్ళందరికీ ఈ తల్లి మాదిరి. మరి ఎన్నో శ్రమలను వారు అనుభవించినప్పటికీ, కుటుంబం నుండి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కుటుంబాన్ని ప్రార్థనలో కట్టుకుంటూ, విశ్వాసాన్ని సడలనివ్వకుండా, మరి ఏ పరిస్థితుల నుండి అయితే, ఏ తుఫానుల నుండి అయితే, ఏ పోరాటాల నుండి అయితే వచ్చారో దాన్ని మాదిరిగా పెట్టుకొని అనేక కుటుంబాలు నిలబడాలని ఒకవైపు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తూ, అలాగే దేవుని యొక్క పరిచారకుల పక్షంగా వారు హింసలు పొందుతున్నప్పుడు, సమాజం నుండి వ్యతిరేకతలు వస్తూ ఉన్నప్పుడు వారి పక్షంగా చట్టపరంగా వారికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇస్తూ ఎంత అద్భుతమైన పరిచర్య చేశారు కదా దైవజనరాలు. మరి దైవజనరాలకి దేవుడు దీర్ఘాయుష్ను ప్రసాదించాలని మనం అందరము ప్రార్థన చేద్దాం. ఇంకా గొప్పగా వారిని వాడుకోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దైవజనరాలు డాక్టర్ రాధా మాథ్యూస్ గారి జీవితాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక. మీకు మరి ఈ యొక్క ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, లేకపోతే మీ యొక్క పరిచర్యల్లో ఏమైనా అవరోధాలు, దాడులు, బెదిరింపులు అలాంటివి ఏమైనా వస్తే, మరి దైవజనరాలు మీరు సంప్రదించాలనుకుంటే, ఆ సేవలు మీరు పొందుకోవాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఓకేనండి. చూశారు కదా ఈనాటి ఈ సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమాన్ని. మరొక సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో మరొక దైవజనుడు లేకపోతే దైవజనరాల యొక్క వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేంత వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరి జీవితంలో రాజ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ఇది ముమ్మాటికి క్రీస్తు శిక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.